మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు 5% లోపుకు పడిపోయారు అని ఇటీవల నీతి ఆయోగ్ క్లెయిమ్ చేసింది. అంటే ఇండియాలో బిలో పావర్టీ లైన్ <5% అని. మనము దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వారిని చాలాసార్లు మాట్లాడుతుంటాం. అందువల్ల 5% లోపు పడిపోయారంటే మామూలు విషయం కాదు. ఇండియా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. కానీ ఆశ్చర్యం వేస్తుంది, ఒకవైపు మోడీ తన అనేక ఉపన్యాసాల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 80 కోట్ల మంది భారతీయులకు మేము ఉచిత రేషన్ ఇస్తున్నాం అంటూ ఉపన్యాసాలు చెప్తుంటారు. అంటే 140 కోట్లలో 80 కోట్ల మంది అంటే నియర్లీ 50% ఎబో, 50% ఎబో, నియర్లీ 54-55% వరకు కూడా ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ పైన ఆధారపడుతున్నారు. మరి దారిద్ర్య రేఖకు దిగువనున్న వారు 5% ఉంటే మరి ఎందుకని 55% నియర్లీ ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ పైన ఆధారపడాలి? దీనికి ఆన్సర్ లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది అసలు హౌ డు యూ డిఫైన్ పావర్టీ. ఇప్పుడు మన దేశంలో చాలా కాలంగా డిఫైన్ అవుతుంది టెండూల్కర్ కమిటీ సూచించిన పావర్టీ లైన్. అది ఏంటి, దాన్ని ఎలా లెక్కిస్తాం అనే టెక్నికల్ అంశాలకు వెళ్ళకుండా సింపుల్గా చెప్పాలంటే ఈ పావర్టీ లైన్ ప్రకారం 1500 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో, 1800 రూపాయలు అర్బన్ ఏరియాస్లో ఆదాయం ఉంటే అతను బీపీఎల్ కిందకి రాడు. బిలో పావర్టీ లైన్ కాదు, ఎబో పావర్టీ లైన్. అంటే నెలకు 1500 ఆదాయము గ్రామాల్లో, 1800 ఆదాయం పట్టణాల్లో లేని వారు ఉంటారా? ఇవాళ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కూడా ఇంతకన్నా ఎక్కువగా ఉంది కదా. అంటే దాంతోనే దారిద్ర్య రేఖను బయటకు వచ్చేస్తారు. ఇక ప్రభుత్వం ఒక పెన్షన్ ఇవ్వడం లేదు, ఇంకా చాలా ఇస్తున్నారు. సో ఇవన్నీ కలుపుకుంటే ఆటోమేటిక్గా దారిద్ర్య రేఖ దిగున ఎవరు మిగిలే క్వశ్చన్ లేదు. అందువల్ల పేదరికాన్ని తగ్గించడం కష్టమైంది కనుక మన ప్రభుత్వాలు పేదరికానికి నిర్వచనం మారుస్తూ వచ్చారు. నిర్వచనాన్ని మారుస్తూ పేదలు ఎందుకుంటారు? ఇప్పుడు ఉదాహరణకు 36% పాస్ మార్క్ ఉంటే ఒక 20% ఫెయిల్ అయ్యారనుకోండి. పాస్ మార్క్నే 10% తగ్గించారనుకోండి, ఇక ఫెయిల్ అయ్యేటోడు ఎంత తగ్గుతారు? 20% ఉండరు, 2% ఉంటారు. సరిగ్గా పావర్టీ లైన్ అలాగే ఉంది. నెలకు 1500 రూపాయలతోని, గ్రామీణ ప్రాంతాల్లో 1500 రూపాయలతోని, పట్టణ ప్రాంతాల్లో 1800 రూపాయలతోని ఎలా బతుకుతారు? ఈ కామన్ సెన్స్ అయితే ఉండాలి కదా పావర్టీ లైన్ గురించి చర్చించేటప్పుడు. ఇక రెండవ ఎస్టిమేషన్, ఇది టెండూల్కర్ కమిటీ. రెండవ ఎస్టిమేషన్ వరల్డ్ బ్యాంక్ పర్చేసింగ్ పవర్ పావర్టీ లైన్ అంటారు. దీని ప్రకారము $2.15 పర్ డే, అంటే యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 170-180 రూపీస్ పర్ ఉంటుంది. సో ఆ లెక్కన తీసుకున్నా కూడా 5% లోపే ఉంటారు మన దేశంలో. ఇప్పుడు టెండూల్కర్ కమిటీని ప్రకారం చూసినా <5 ఉంటారు, ఈ రకంగా చూసినా కూడా <2% ఉంటారు, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం కూడా. ఎందుకంటే నీతి ఆయోగ్ అంచనా ఏంటంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే ప్రకారం 5% బాటమ్ 5% ఈ దేశ కన్జ్యూమ్ చేస్తున్నది, ఖర్చు వినిమయానికి ఖర్చు పెడుతున్నది పావర్టీ లైన్ లెవెల్లో ఉంది. అందువల్ల 5% మించి ఉండదు అని నీతి ఆయోగ్ వాదన. అందువల్ల ఈ వరల్డ్ బ్యాంకు పర్చేసింగ్ పవర్ పావర్టీ లైన్ ప్రకారం రోజుకో $172, $2.15 అంటే నియర్లీ యాజ్ ఆఫ్ టుడే 170-180 అవుతుంది నియర్లీ. అంటే రోజుకు 180 రూపాయలు సంపాదిస్తే అతను పేదవాడే కాదు. ఈ లెక్కన 5% లోపు ఉండొచ్చు, కాదనలేము. ఎందుకంటే ఇవాళ కూలికి పైన కూడా రోజుకు ఏ వరస్ట్ కేస్ సినారీలో కూడా 300, 400, 500 ఇంకా 1000 ఎక్కువ కూడా వస్తుంది డిమాండ్ ఉండొచ్చట. సో అన్స్కిల్డ్ లేబర్ కూడా వస్తుంది. ప్రభుత్వ పథకాల వల్ల కూడా మీకు డబ్బులు వస్తున్నాయి. అందువల్ల ఆ లెక్కన కిందికి రాదు. ఇక ఇంకో లెక్క ఉంది వరల్డ్ బ్యాంక్ లోయర్ అండ్ మీడియం ఇన్కమ్ లైన్ అని. ఈ వరల్డ్ బ్యాంక్ లోయర్ అండ్ మీడియం ఇన్కమ్ లైన్ ప్రకారం అయితే ప్రముఖ అర్థశాస్త్రవేత్త సుజిత్ బల్లా ఇటీవల రాసిన వ్యక్తం చేసిన అభిప్రాయం. సుజిత్ బల్లా ఈజ్ ఏ రైట్ వింగ్ ఎకానమిస్టు. అంటే ప్రభుత్వ ఆర్థిక సిద్ధాంతాలని
సమర్థించేటువంటి అర్థశాస్త్రవేత్త. ఆయన ఈ వరల్డ్ బ్యాంక్ లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ లైన్ ప్రకారము దేశంలో నియర్లీ 21% దారిద్ర్య దిగువన ఉంటారని అంచనా చెప్పాడు. సో అందులో 25% గ్రామీణ ప్రాంతాల్లో, 11% పట్టణ ప్రాంతాల్లోని. అందువల్ల ఈ దారిద్ర్య దిగువన ఉన్నవారు 5% ఉన్నారా, 2% ఉన్నారా, 10% ఉన్నారా, 20% ఉన్నారా మనకు అర్థం కావాలంటే హౌ డు వి డిఫైన్ పావర్టీ? సాధారణంగా మినిమం క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ, ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా జీవించటానికి ఎన్ని క్యాలరీల శక్తి అవసరమో ఆ అన్ని క్యాలరీల శక్తి రావాలంటే ఏ ఆహార పదార్థాలు ఎంతెంత పరిమాణంలో తీసుకోవాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత అని లెక్కేస్తూ ఉంటారు. కానీ ఇవాళ కేవలము ఆహారమే కాదు కదా, మనిషికి అనేక రకాల ఇతర అవసరాలు ఉంటాయి. ఓ బట్టలు అవసరం ఉంటాయి, దుస్తులు అవసరం ఉంటాయి, చెప్పులు అవసరం ఉంటాయి, ఉండటానికి ఇల్లు ఉండాలి, అవసరమైన కనీస సదుపాయాలు ఉండాలి, ఇంటి అద్దె అవసరాలు ఉంటాయి, పిల్లల చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మినిమం వినోదం, ఓ నెలకోసారి ఒక సినిమా చూడడం, ఓ టీవీకి ఒక కేబుల్ ఛార్జీలు ఉండొచ్చు, లేదు ఒక ఇంటర్నెట్ ఛార్జీలు ఉండొచ్చు, మొబైల్కు డేటా ఛార్జ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఖర్చులే కదా. నువ్వు కేవలం మినిమం క్యాలరీస్ ఆహారం తీసుకొని ఉండలేవు కదా. ఇవాళ ఇంటర్నెట్ కూడా ఫండమెంటల్ రైట్ అని కోర్టులే తీర్పులు చెప్తున్నాయి కదా. సో మినిమం డేటా అనేది మనిషి అవసరంగా మారింది కదా. అంటే వాట్ ఈజ్ ఎసెన్షియల్, నిత్యావసర వస్తువులు ఏంటి, నిత్యావసర సేవలు ఏంటి అనేది నిర్వచనమే మారిపోతున్న సమయం ఇది. అందువల్ల ఇంకా పాత లెక్కలు మినిమం క్యాలరీ ఆహారం తీసుకుంటే అదేముంది, అడవిలో కందమూలాలు తినేవాడు కూడా మినిమం క్యాలరీస్ ఎనర్జీ తినచ్చు. దాని ప్రాతిపదికగా ఉంటుందా? చాలా అఫ్లియంట్ ఫ్యామిలీ, సంపన్న కుటుంబాల్లో ఉన్న వాళ్ళకు కూడా డైట్ మెయింటైన్ చేసి ఆ మినిమం క్యాలరీ కూడా తినకపోవచ్చు. అందువల్ల ఇప్పటికైనా మనము దారిద్ర్య యొక్క హోలిస్టిక్ నిర్వచనం, సమగ్రమైన నిర్వచనం, ఆధునిక మానవుడు జీవించడానికి అవసరమైన వివిధ రకాలు, ఒక విద్య, వైద్యము, గృహవసతి, కనీస పారిశుద్ధ్యము, వారికి కావలసిన కనీస వినోదము, ఇలా అనేక కమ్యూనికేషన్ చేసుకోవటానికి ఇలాంటి అనేక రకాల అవసరాలకు కావలసిన ఆదాయము వారికి ఉందా లేదా అని నిర్వచించాలి తప్ప ఈ గణాంకాల గందరగోళంలో పడి దారిద్ర్యం 5% పోయింది, కొన్ని రోజులకు అసలు దరిద్రులు పేదలే లేరు భారతదేశంలో అనే లెక్కల్లోకి వస్తాం. కటిక దారిద్రము ఒకప్పటిలాగా లేకపోవచ్చు, కాదని ఎవరం ఎక్స్ట్రీమ్ పావర్టీ దాదాపు తగ్గించగలిగాం. కానీ ఇంకా మనము రాంగ్ నిర్వచనాలతో సెల్ఫ్ క్లెయిమ్స్ చేసుకుంటే ఉపయోగం ఉండదు.